గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా బస్తర్ ఎన్కౌంటర్కు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ మావోయిస్టు దళపతి ఎన్కౌంటర్ అంటూ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి, అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయనతో పాటు 27 మంది మృత్యువాత, అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో ఈ నెల 19 నుంచే కూంబింగ్, అతిపెద్ద విజయమన్న ప్రధాని మోదీ. అజ్ఞాతంలోకి వెళ్లి అడవుల్లో ఒరిగి కేశవరావుది 45 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం, ఆర్ఈసీలో చదువుతూ పీపుల్స్ వార్లో చేరిక, సునిశిత పరిశీలన, దూకుడైన స్వభావం, చేరిన సంస్థకే దళపతిగా ఎదిగిన వైనం. ప్రధాన కార్యదర్శి హోదాలో హతమైంది కేశవరావు ఒక్కరే. 4.5 దశాబ్దాల విప్లవోద్యమంలో ఇది తొలిసారి. ఇక ఖగార్లో ఆధునిక యుద్ధ తంత్రం, సైనిక డ్రోన్లు, హెలికాప్టర్స్తో మావోయిస్టుల కదలికలపై పటిష్ట నిఘా అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక రాజీవ్ సంస్మరణ సభలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుముఖ దార్శనికుడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలర్పించారు అంటూ, మరోవైపు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత, కాల్పులు, ఈ నేపథ్యంలో కాల్పుల విరమణకు సంబంధించి మాట్లాడుతూ భారత్ ట్రంప్కు లొంగిపోయి యుద్ధం విరమించుకుందనే భావన ప్రజల్లో ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడిన విషయాన్ని, అదేవిధంగా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి 4 రోజుల్లోనే విరమించడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయం ఉంది. ట్రంప్ ఒత్తిడితోనే ఇదంతా జరిగిందని, భారత్ ఆయనకు లొంగిపోయిందని వారు అనుకుంటున్నారు. ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఆమె ఆవేదనకు అంతర్జాతీయ కీర్తి, బుకర్ పురస్కారాన్ని అందుకున్న కన్నడ రచయిత్రి బాను ముష్తాక్. దక్షిణ భారతదేశ బాలికలు, మహిళల ఆవేదన, పోరాటాలకు ప్రతిబింబంగా వివరించిన కథల సంకలనం హాట్ ల్యాంప్ ఆంగ్ల అనువాదంకు ప్రతిష్టాత్మకమైన బుకర్ పురస్కారం లభించింది. బుధవారం లండన్లో ప్రదానం చేసిన ఈ సాహితీ పురస్కారాన్ని రచయిత్రి బాను ముష్తాక్ కథలను ఆంగ్లంలోకి అనువదించిన దీపా భస్తీతో కలిసి స్వీకరించారు. అమెరికాకు శత్రు దుర్భేద్య కవచం అంటూ 15 లక్షల కోట్లతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును ప్రకటించిన ట్రంప్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటంగా మావోయిస్టు చీఫ్ ఎన్కౌంటర్, అబూజ్మడ్లో నేలకొరిగిన నంబాల కేశవరావు, మరో 26 మంది నక్సల్స్ కూడా. ఎన్కౌంటర్లో ప్రధాన కార్యదర్శి మృతి ఇదే తొలిసారి. మావోయిస్ట్ పత్రిక జంగ్ చీఫ్ ఎడిటర్ నాగేశ్వరరావు మృతి చెందినట్లు ప్రచారం. మరో 4 రోజులు వానలు. నేడు 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలు వెల్లడించింది. వర్షంపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం విస్తారంగా వానలు, పిడుగుపాటుకు 4 చనిపోయారు. ట్రంప్ ఒత్తిడికి లొంగిన కేంద్రం పాక్కు గుణపాఠం చెప్పకుండా వెనకడుగేసింది. అమెరికా పెత్తనాన్ని నాడే ఇందిర తిరస్కరించారు. కేంద్ర బలగాలకు మేము అండగా నిలబడితే కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నారు. తప్పు కప్పిపుచ్చుకునేందుకే రాహుల్పై విమర్శలు. దేశానికి వన్నె తెచ్చిన నేత రాజీవ్ గాంధీ. రాజీవ్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్, సోనియాకు 142 కోట్ల లబ్ధి. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్లో వారికి అనుచిత ప్రయోజనం. యంగ్ ఇండియా మోసపూరిత సంస్థ. కాంగ్రెస్కు ప్రజలిచ్చిన విరాళాలను ప్రైవేట్ ఆస్తిగా మార్చే ఏర్పాటు. ఢిల్లీ కోర్టులో ఈడీ కేసు డాక్యుమెంట్లు 5,000 పేజీలున్నాయి. మా స్పందన తెలిపేందుకు సమయం ఇవ్వండి. అభిషేక్ సింఘ్వి. జూలై 2 నుంచి 8 దాకా రోజువారీ విచారణ జరుపుతామన్న కోర్టు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ గనుక చూసినట్టయితే బ్యానర్ ఐటంగా కాళేశ్వరం అద్భుతం అన్న సుప్రీం వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం, సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు, ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం మాట అంటూ వార్తను ఇచ్చారు. అయితే కాళేశ్వరంతో వేలాది ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. విస్తృత ప్రయోజనాల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం, వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదు. పాలమూరుపై సిబిఐ దర్యాప్తుకు సుప్రీం నిరాకరణ,
నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కొట్టివేసింది. ఈ క్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ విస్తృత ప్రయోజనాల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం ఉంటుంది, వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదు అని చెప్పేసి సుప్రీం ఏదైతే అందో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక కాంగ్రెస్ కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ కమిషన్, కాళేశ్వరం కమిషన్ అంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. తెలంగాణ కన్నీటి పాట, ఏపీ కేంద్రం జలకాలాట అంటూ గోదావరి తరలింపుకు రంగంలోకి మోదీ సర్కార్. పోలవరంపై 28న నలుగురు సీఎంలతో సమావేశం. శరవేగంగా పోలవరం పూర్తికి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్. నంబాల కాల్చివేత, 27 మంది నక్సల్స్ ఎన్కౌంటర్. ఎదురు కాల్పుల్లో డీఆర్జీ జవాన్ కూడా మృతి. ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర కాల్పులు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్ ఎన్కౌంటర్. ఏపీ వార్తా విశేషాల్లోకి. ఈనాడు దళపతి ఎన్కౌంటర్ అంటూ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్ మృతికి సంబంధించి వార్తను ఇస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. మన బలగాలను చూసి గర్విస్తున్నా అన్న ప్రధాని మోదీ అభినందనలను, నక్సలిజం నిర్మూలనలో ఇదో మైలురాయి అన్న అమిత్ షా మాటలను హైలైట్ చేస్తూ, అదేవిధంగా కేశవరావు ప్రస్థానానికి సంబంధించి ఓవరాల్గా ఇది హైలైట్ చేస్తూ ఈ బ్యానర్ ఐటమ్ను ఈనాడు ప్రచురించింది. ఆ 5గురు విదేశాలకు చెక్కేశారంటూ ఈ మద్యం మాఫియాకు సంబంధించి ప్రధాన సూత్రధారులు పరారయ్యారు అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. సజ్జల కబ్జాకు చెక్ అంటూ ప్రధాన వార్తల్లో ఒకటిగా ఈ వార్తనిచ్చారు. ఆక్రమణ నుంచి 63 ఎకరాలకు విముక్తి. అటవీ భూమి 52 ఎకరాలు, మిగిలినవి ఇరిగేషన్ అసైన్డ్ భూములు, వాటి విలువ 220 కోట్లు. అరటి, బొప్పాయి, జామ సాగు, అక్కడే గెస్ట్ హౌస్లు నిర్మాణాలు స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డు పెట్టిన రెవెన్యూ అధికారులు. ఇక మావోయిస్టు చీఫ్ ఎన్కౌంటర్, అబూజ్మడ్లో నేలకొరిగిన నంబాల కేశవరావు. మరో 26 మంది నక్సల్స్ కూడా మృతి. ఎన్కౌంటర్లో ప్రధాన కార్యదర్శి మృతి చెందడం ఇదే తొలిసారి. మద్యం స్కామ్లో పక్కాగా టెక్ ఆధారాలు కిక్కురు మనలేరు. ఆర్డర్ మెయిల్స్ నుంచి కలెక్షన్ కాల్స్ దాకా ఫైళ్లు, కంప్యూటర్లు, ఫోన్ల ఫోరెన్సిక్ విశ్లేషణ. నేడు పూర్తిగా నివేదిక కోర్టుకు సమర్పణ. తెప్పించుకునే అవకాశమే లేకుండా ఉత్సు. నెక్స్ట్ సాక్షి. నంబాల ఎన్కౌంటర్కు సంబంధించి వార్తను ఇస్తూ అదే బ్యానర్ ఐటంగా ఇచ్చింది సాక్షి కూడా. ఎదురు కాల్పుల్లో మరణించిన మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, పలువురు కీలక నేతలతో పాటు 27 మంది మృతి. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవుల్లో నెత్తుటి ధారలు. రేపు రేషన్ కూడా ఆపేస్తారా అన్నటువంటి లైన్తో రైట్ సైడ్ మీరు టాప్లోనే చూడొచ్చు. అంటే ముఖ్యంగా రేషన్ ఇంటికి తీసుకొచ్చి కాకుండా రేషన్ దుకాణానికి వెళ్ళి తీసుకోవాలి అన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నటువంటి క్రమంలో రేపటి రోజు రేషన్ కూడా ఆపేస్తారా, కారుమూరి నాగేశ్వరరావు మండిపాటుకు సంబంధించి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.